నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీలో గ్రేడ్ 1 రైల్వే స్టేషన్లలో విజయవాడ రైల్వే స్టేషను ముఖ్యమైనది. దేశంలోనే ఇది మంచి పేరు తెచ్చుకున్నటువంటి రైల్వే స్టేషను. దాదాపు సంవత్సరానికి 500 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. అటువంటి రైల్వే స్టేషన్ రూపురేఖలు అయితే మారబోతున్నాయి. 850 కోట్లతో దీన్ని అత్యాధునిక ఒక అద్భుత రైల్వే స్టేషన్గా రూపుదిద్దించబోతున్నారు. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ముందు భాగం, రైల్వే స్టేషన్ ముందు భాగము, ఇది ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య పట్టణాల్లో ఒకటైనటువంటి విజయవాడ రైల్వే స్టేషన్ ముఖ చిత్రం ఇది. ఈ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి నిత్యం 250కి పైగా రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వేలోనే అత్యధిక ఆదాయం కలిగినటువంటి రైల్వే డివిజన్ ఇదే. ఆదాయము ఏటా 500 కోట్లు దాటింది. దీంతో కేటగిరీ A1గా గత జనవరిలో దీన్ని అప్గ్రేడ్ చేసేయడం అయితే జరిగింది రైల్వే శాఖ మరియు కేంద్ర రైల్వే శాఖ. దీనికి తగ్గట్టుగా ప్రస్తుతం కేవలం 12,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్ను 1,54,177 చదరపు కిలోమీటర్లకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఏకంగా 1.32 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణం అదనంగా పెరగబోతుందన్నమాట. దీనికి 850 కోట్లతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే PPP విధానంలో అభివృద్ధి చేసేలా DPRని సిద్ధం చేసి కేంద్రానికైతే పంపడం జరిగింది గతంలో. నీతి ఆయోగ్ కూడా తాజాగా ఈ విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి పచ్చజెండా ఊపింది. దీంతో దశాబ్ద కాలంగా ఎలాంటి అభివృద్ధికి నొచ్చుకోకుండా ఉండిపోయినటువంటి విజయవాడ రైల్వే స్టేషన్ దశ అనేది పూర్తిగా మారిపోతుందని చెప్పచ్చు. ఈ యొక్క వచ్చే నెలలో ఈ యొక్క అభివృద్ధి పనులకు టెండర్ల ప్రక్రియ ఆరంభం కానుంది. 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనేది లక్ష్యం. ప్రత్యేకమైనటువంటి ఆర్కిటెక్చర్, ప్రధాన తూర్పు ముఖద్వారాన్ని తీర్చిదిద్దనున్నారు. రాతి గ్లాసులతో కలగలిపి భారీ భవనాన్ని తూర్పు వైపు ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క కోటా స్టాఫ్ మరియు మార్బల్, శాండ్ స్టోన్, తర్వాత ఎక్స్పోర్ట్స్ బ్రిక్స్ తోటి ఆకట్టుకునేలా వెలుపల భాగం అనేది కనిపిస్తుంది. విజయవాడ 1 టౌన్ వైపు ఉన్నటువంటి పశ్చిమ ద్వారాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. ఇటువైపు కూడా గ్లాస్ అండ్ స్టోన్ కలగలిపినటువంటి భారీ భవనం నిర్మిస్తారు. పశ్చిమ వైపు నుంచి వచ్చేటువంటి వారికి అక్కడ ప్రధాన స్టేషన్ మాదిరిగానే టికెట్ బుకింగ్ కౌంటర్లు, విశ్రాంతి తీసుకునేటువంటి గదులు సహా అన్ని సౌకర్యాలు అయితే లభించనున్నాయి. అసలు ఈ 850 కోట్లతో ఈ విజయవాడ రైల్వే స్టేషన్లో ఏ సౌకర్యాలు, ఏ అభివృద్ధి ప్రణాళికలు అనేవి రూపొందించబోతున్నారు అనేది ఇప్పుడు మీకు వివరిస్తాను. మొత్తం రైల్వే స్టేషన్లో ప్రస్తుతం 4 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అంటే SOBలు ఉన్నాయి, FOBలు. వీటిలో 3 మీటర్ల వెడల్పుతో 3, 6 మీటర్ల వెడల్పుతో 1 ఉన్నాయి. వీటిని 6 మీటర్ల వెడల్పుతో 2, 3 మీటర్లతో 1, మధ్యలో ఉన్నటువంటి సెంట్రల్ FOBని మాత్రం 12 మీటర్ల వెడల్పున విస్తరించబోతున్నారు. ఇక తూర్పు వైపు ప్రధాన స్టేషన్ ఆనుకునేటువంటి అధునాతన బస్ స్టాప్ అయితే కూడా రాబోతుంది. స్టేషన్ నుంచి నేరుగా కార్ పార్కింగ్కు చేరుకునేలా స్కై వాక్ అయితే ఏర్పాటు చేస్తారు ఈ స్టేషన్ ఆవరణలో. అట్లానే ప్రయాణికులకు, వాహనదారులు తీసుకువెళ్లేందుకు వేరువేరుగా డ్రాపింగ్, పికపింగ్ ప్రాంతాలు తూర్పు ముఖద్వారం వైపు ఉంటాయి. అలాగే ప్రధాన ద్వారం వైపే ఈ భారీ వాణిజ్య సముదాయాల భవనాలు అనేవి రాబోతున్నాయి. అంటే ఏదైనా వ్యాపారాలు పెట్టుకునేటువంటి చిల్లర కొట్లు, దుకాణాలు ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రధాన ద్వారం ముందు వైపు ఉంటాయి. అట్లానే తుమ్మలపల్లి కళాక్షేత్రం వైపు ఉన్నటువంటి ఈ యొక్క పార్సిల్ కౌంటర్ను కూడా అక్కడే ఉంచి విస్తరించే విధంగా ఈ యొక్క ప్రణాళికలు అనేవి రూపొందించారు. మొత్తం 850 కోట్లతో రాబోయే 3-4 ఏళ్లలో విజయవాడ రైల్వే స్టేషన్ను అత్యాధునిక రైల్వే స్టేషన్గా అయితే తీర్చిదిద్దబోతున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.